బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. టీడీపీకి ఎంపీ బుట్టా రేణుక షాక్ ఇవ్వబోతున్నారని సమాచారం. ఆమె పార్టీకి గుడ్ బై చెప్పబోతుందని ప్రచారం జరుగుతోంది. నేడు ఇడుపులపాయలో వైసీపీ అధినేత జగన్ను కలవనుండారని తెలుస్తోంది. రేణుక తిరిగి సొంత గూటికి చేరాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కుటుంబ సభ్యుల సూచనలతో ఆమె టీడీపీని వీడేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి టీడీపీలో చేరడంతో బుట్టా రేణుకకు టికెట్ ఇవ్వలేమని టీడీపీ అధిష్టానం స్పష్టం చేసినట్లు విశ్వసనీయ సమాచారం. అయితే ఆమెను ఆదోని నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని టీడీపీ సూచించింది. టీడీపీ ఆఫర్ను ఆమె తిరస్కరించినట్లు సన్నిహితులు చెబుతున్నారు. టీడీపీకి ఎంపీ బుట్టా రేణుక షాక్ ఇవ్వబోతున్నారని సమాచారం. ఆమె పార్టీకి గుడ్ బై చెప్పబోతుందనే ప్రచారం జరుగుతోంది. నేడు ఇడుపులపాయలో వైసీపీ అధినేత జగన్ను కలవనున్నారని తెలుస్తోంది. రేణుక తిరిగి సొంత గూటికి చేరాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కుటుంబ సభ్యుల సూచనలతో ఆమె టీడీపీని వీడేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి టీడీపీలో చేరడంతో బుట్టా రేణుకకు టికెట్ ఇవ్వలేమని టీడీపీ అధిష్టానం స్పష్టం చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే ఆమెను ఆదోని నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని టీడీపీ సూచించింది. టీడీపీ ఆఫర్ను ఆమె తిరస్కరించినట్లు సన్నిహితులు చెబుతున్నారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, ఏ రకంగా చూడాలి? బుట్టా రేణుక తిరిగి సొంత గూటికి చేరబోతున్నట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించి ఆమె అనుచరుల నుంచి ఏమైనా స్పష్టత వచ్చిందా? బలరాం కర్నూలు జిల్లాలో టీడీపీ మరో శాఖలో ఉంది. వైసీపీకి బుట్టా రేణుక ఈ రోజు ఇడుపులపాయలో జగన్ కలవనున్నట్టు తెలుస్తుంది. కోట్ల టీడీపీ చేరికతో కర్నూలు ఎంపీ బుట్టా రేణుక సీటు గెలుపైనట్టు తెలుస్తుంది. బీసీ మహిళకు కాబట్టి ఎమ్మెల్యే ఎమ్మెల్యే టికెట్ ఆశించింది. అయితే ఆదోని సీటు కేటాయించాలని చూసిన రాత్రి మీనాక్షి నాయుడు వాళ్ళకి తన టికెట్ కేటాయించాలని టీడీపీ నిర్ణయించినట్టు తెలుస్తుంది. చంద్రబాబు తీరుపై తీవ్రంగా మండిపడినట్టు బుట్టా వరకు చెబుతున్నారు. టీడీపీలో ఎంపీ టికెట్ ఎమ్మెల్యే టికెట్ దక్కకపోవడంతో తీవ్ర నిరాశ నెలకొంది. అయితే ఈ రోజు ఇడుపులపాయలోని తన జగన్ కలిసి తాను సొంత గూట్లో చేరినట్టు వైసీపీకి గూటికి చేరినట్టు తెలుస్తుంది. బలరాం. రైట్, థ్యాంక్ యూ అశోక్.